నమస్కారం. 25 వయసులో ఉన్నప్పుడు రాళ్లు తిన్నా అరిగిపోతాయి అంటారు మన పెద్దలు. ఆ వయసులో రాత్రంతా నిద్రపోకుండా ఉదయం లేచి పరిగెత్తినా శరీరంలో ఎక్కడా చిన్న అలసట కూడా కనిపించదు. ఏది పడితే అది తింటాం, ఏ సమయానికి పడితే ఆ సమయానికి నిద్రపోతాం. కానీ వయసు మెల్లగా 40 పదులు దాటుతున్న కొద్దీ మనకు తెలియకుండానే మన శరీరంలో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. నిన్నటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న మనం ఇప్పుడు ఉదయం నిద్రలేవగానే ఎక్కడలేని నీరసాన్ని అనుభవిస్తుంటాం. కారణం లేకుండానే ఒళ్ళు నొప్పులు, చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం, రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవడం, ఇవన్నీ చూసి చాలామంది వయసైపోతోంది కదా, ఇవన్నీ సహజమే అని సరిపెట్టుకుంటారు. కానీ నిజానికి అక్కడ జరుగుతున్నది వేరు. 40 ఏళ్ళు అనేది కేవలం ఒక క్యాలెండర్లో మారే అంకె మాత్రమే కాదు, మీ శరీరం మీకిస్తున్న ఒక పెద్ద అలారం. మన ఇంట్లో ఉన్న ఒక బైక్ లేదా కారును 10 ఏళ్లు వాడిన తర్వాత దానికి సర్వీసింగ్ ఎంత అవసరమో, దానికి వేసే ఇంజిన్ ఆయిల్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో, మరి పుట్టినప్పటి నుంచి 24 గంటలు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న మన శరీరానికి ఇంకెంత శ్రద్ధ అవసరం? ఒక్కసారి ఆలోచించండి. 40 ఏళ్లు దాటిన తరువాత మన శరీరంలో జీవక్రియల వేగం అంటే మెటబాలిజం రేటు చాలా వరకు నెమ్మదిస్తుంది. హార్మోన్ల సమతుల్యత పూర్తిగా మారిపోతుంది. మహిళల్లో మెనోపాజ్ దశకు చేరుకుంటున్న కొద్దీ ఎన్నో శారీరక మానసిక మార్పులొస్తే పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు క్రమంగా పడిపోతాయి. ఈ వయసులో మీ శరీరం మిమ్మల్ని అడిగేది రుచికరమైన భోజనం కాదు, దాన్ని బతికించే సరైన ఇంధనం. సైన్స్ చెబుతున్న అద్భుతమైన నిజమేమిటంటే, ఈ వయసులో మీ శరీరానికి కొన్ని నిర్దిష్టమైన పోషకాలు గనక అందితే మీరు 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా పనిచేయగలరు. లేదంటే మాత్రం 45 ఏళ్లకే వృద్ధాప్య ఛాయలు మిమ్మల్ని కమ్మేస్తాయి. ఆ పోషకాలలో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినవి 3 ముఖ్యమైన విటమిన్లు. ఇవి కేవలం విటమిన్లు కావు, మీ వృద్ధాప్యాన్ని అడ్డుకునే బ్రహ్మాస్త్రాలు అని చెప్పవచ్చు. వీటిలో మొట్టమొదటిది మనందరికీ పరిచయం ఉన్నదే, కానీ మనందరం అత్యంత దారుణంగా నిర్లక్ష్యం చేసేది, అదే విటమిన్ డి. దీని గురించి వినగానే అందరికీ ఎముకల బలం గుర్తుకొస్తుంది. నిజమే, 40 ఏళ్లు దాటిన తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరిలోనో బోన్ డెన్సిటీ అంటే ఎముకల సాంద్రత చాలా వేగంగా తగ్గిపోవడం మొదలవుతుంది. ఎముకలు లోపల గుల్లబారిపోతాయి. దీన్నే వైద్య పరిభాషలో ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ వయసులో జారిపడితే చాలు ఎముకలు విరిగిపోవడం, మోకాళ్ల నొప్పులు వేధించడం మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక భయంకరమైన నిజముంది. మీరు మీ ఎముకలు బలంగా ఉండాలని రోజుకు 2 లీటర్ల పాలు తాగినా, మార్కెట్లో దొరికే అత్యంత ఖరీదైన కాల్షియం టాబ్లెట్లు గుప్పెళ్లు కొద్దీ మింగినా, మీ శరీరంలో తగినంత విటమిన్ డి లేకపోతే ఆ కాల్షియం ఏమాత్రం ఉపయోగపడదు. విటమిన్ డి అనేది మీ శరీరం